సార్ మాది అమ్మిగానిపల్లి గ్రామము ఆడుగుంట పంచాయతీ. మా ఊర్లో గంగ పండుగ జరిగింది సార్. ఆ గంగ పండుగలో మా బావ పెద్ద మనిషిగా ఉన్నారు సార్. ఆయన ఇట్లా గలాట్లు జరిగిన దానికి అంటే పలకల్ని అన్ని ఇళ్ళ దగ్గరికి తోడుకొని పోయి మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గరికి ఏం పోయేది అది ఇది అని చెప్పేసి వాళ్ళని ఈడ్చుకొచ్చినారు సార్. దానివల్ల మేము ఎందుకు ఇలా చేస్తున్నారు, అందరూ ఒకటే కదా, మేము వరవిచ్చినాం కదా, మేము అడగల కదా అని చెప్పేసి మేము అడిగినాం సార్. దానికి మీరేం మాట్లాడేది అది ఇది అని చెప్పేసి తోసులాట జరిగినాయి సార్. దానివల్ల ఆడవాళ్ళని ఎట్లా అంటే అట్లా మాట్లాడేది ఇట్లంతా చేసినారు సార్. అదే మా పెద్ద ఆయమను ఒక ఆయమని దొబ్బేసినాడు. ఇట్లా ఎట్లా అంటే అట్లా మాట్లాడిన దానికి తెల్లారి వచ్చి కేసు పెట్టినారు సార్. మమ్మల్ని కొట్టేసినారు, ఆయన వచ్చేసి కేసు పెట్టినారు సార్. మేము రివర్స్ కేసు పెట్టినాం సార్. మా ఆడవాళ్ళని ఇట్లా మాట్లాడిండారు అది ఇది మేము కేసు పెట్టినాం సార్. ఇదంతా జరిగిన తర్వాత సరేలే ఏమో పెద్ద మనుషులుగా వచ్చి మాట్లాడి సరే అని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళ అంటే కేసు వాపస్ తీసుకొని వెళ్ళిపోయినాం సార్ ఇంటికి. ఇదంతా జరిగిన తర్వాత రోడ్ అంటే మా ఇంటి దగ్గర నుంచి గుళ్ళ దగ్గరికి ఇట్లా అంతా పెద్ద మనుషులందరినీ మాట్లాడించుకొని మీరు వాళ్ళని అంటే పండుగలకి గన రావద్దు అని చెప్పండి, గుళ్ళ దగ్గరికి గన రావద్దు అని చెప్పండి, వాళ్ళు ఒకరింటికి పోకూడదు, మీరు వాళ్ళు అట్లా రాకూడదు, వరవగన తీసుకోవద్దు అని చెప్పినారు సార్. ఇదంతా జరిగిన తర్వాత ఇంకా సొంతం బావే కదా ఏం లే అని చెప్పేసి మాట్లాడేది అని మేము సైలెంట్ అయిపోయినాం సార్. రోడ్ నుంచి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు సొట్టు పెట్టుకొని అట్లనేది ఇట్లనేది ఆడోళ్ళని ఇట్లంతా మాట్లాడేది ఇది ఇంత జరిగింది సార్. భూముల దగ్గర అంతే గలాట్లు ఇవంతా జరిగినప్పుడు పాలు వేసే కాడ ఇట్లంతా ఆంక్షలు పెట్టినారు సార్. మీరు వేయకూడదు, మీరు వేపించుకోకూడదు అని చెప్పేసి ఆంక్షలు పెట్టినారు సార్. మళ్ళీ ఇంకా మేము ఇదంతా ఎందుకు గలాట్లు ఎందుకు ఊరికే అని చెప్పేసి నేను మా పాటన మా పనులు గన చేసుకుంటా అంటే కూలికి నాలుగు పోకూడదు, వాళ్ళు మీ కూలికి రాకూడదు, మీరు వాళ్ళ కూలికి పోకూడదు, ఇలాంటివంతా చెప్తా ఉన్నారు సార్. మా ఫ్యూచర్ ఇట్లా ఉండదు, మా పిల్లోళ్ళు చిన్న పిల్లోళ్ళు సార్, వాళ్ళ ఫ్యూచర్ గురించి మేము ఆలోచన చేయలేదు కదా సార్. చిన్న చిన్న గొడవలు పెట్టుకొని ఇట్లా గలాట్లు చేస్తా అంటే మా చిన్న పిల్లోళ్ళు వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది కదా సార్. వాళ్ళ గురించి ఆలోచన చేసుకొని మేము ఈరోజు వచ్చి ప్రెస్ని వేడుకుంటున్నాం సార్. ఆరు కుటుంబాలు సార్ మావి. మా కుటుంబాలని ఆరు కుటుంబాలని ఇట్లా దూరం పెట్టినారు సార్ ఊర్లో. సీనప్ప సార్. లెక్క అయిపోయింది ఇంకా తీసుకునే